గోదావరికి సంబంధించి విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ ముమ్మిడివరం నియోజకవర్గం గోదావరిలో స్నానానికి దిగి 11 మంది గల్లంతైన పరిస్థితి ఏర్పడింది. వీరిలో ముగ్గురు బయటికి రాగా 8 మంది ఆచూకీ లభ్యం కాలేని పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది. దీంతో విషాదకర ఘటనను కూడా చెప్పుకోవచ్చు. పోలీసు యంత్రాంగంతో పాటు స్థానికులు కూడా ఘటనా ప్రాంతానికి చేరుకుని కనిపించకుండా పోయిన 8 ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మరోపక్క చీకటి పడడంతో ఈ యొక్క గాలింపు చర్యలకు కూడా అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు వీరంతా కూడా ఈ ముమ్మిడివరం మండలం కమ్నీలంక సమీపంలో గోదావరి స్నానానికి దిగి వీరంతా కూడా గల్లంతైనట్లుగా మనకు సమాచారం అవుతుంది. మండలంలో ఈ ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి గంగవరం మండలం షేర్లంక గ్రామంలో ఒక శుభకార్యానికి వీరంతా కూడా వచ్చారు. అంటే కాకినాడ, అదేవిధంగా రామచంద్రపురం, మండపురం గ్రామం నుంచి పలు కుటుంబాలు సంబంధించిన ఒక శుభ కార్యక్రమానికి అయితే మాత్రం వచ్చారు. దీంతో 11 మంది యువకులు సరిగ్గా గోదావరి స్నానంలో 11 మంది యువకులు అయితే మాత్రం స్నానానికి దిగారు. వారిలో ముగ్గురు బయటికి రాగా 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక అంచనా ప్రకారం గల్లంతైన వారి వివరాలు స్థానికంగా మనం తెలుసుకున్న సమాచారం మేరకు కాకినాడకు చెందిన నలుగురు, క్రాంతి 20 సంవత్సరాలు, పాల్ 18 సంవత్సరాలు, సాయి 18 సంవత్సరాలు, సతీష్ 19 సంవత్సరాలు, అదేవిధంగా ఐపోలవరం మండలానికి సంబంధించి ఎర్రగురువుకు చెందిన మహేష్, రాజేష్ 13 సంవత్సరాలు, మండపేటకు చెందిన రోహిత్, శ్రీలంక చెందిన మహేష్లు ఈ గోదావరిలో గల్లంతైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. వీరంతా కూడా షేర్లంక సంబంధించి ఒక కార్యక్రమానికి అయితే మాత్రం కుటుంబాలతో కూడా హాజరైన మనకి సమాచారం అందుతుంది. దీంతో యువకులంతా గోదావరి అంటే ఏదో సరదాగా స్నానం చేద్దామనే ఆలోచనతో అయితే మాత్రం దిగినట్లుగా మనకి ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ కోనసీమ సంబంధించి గోదావరిలో కూడా కాస్త స్వల్పంగా నీరు పెరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎక్కడైతే స్నానాలు ఆచరించారో అక్కడైనా కాకుండా అనేక చోట్ల గోతులు కూడా ఉంటున్న పరిస్థితి మాత్రం గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో దాపరిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ఈ 8 మంది ఏమయ్యారు అన్నదైతే మాత్రం ప్రశ్నార్థకంగా మారిపోయింది. 11 మంది స్నానం ఆచరించేందుకు మధ్యాహ్నం 1:30 సమయంలో నీటిలోకి దిగిన పరిస్థితి నెలకొంది. ఒకసారిగా ఒకరి తర్వాత ఒకరు పడిపోవడం కానీ, అక్కడ ఉన్న సమస్య రీత్యా కానీ ముగ్గురు అయితే మాత్రం క్షేమంగా బయటకు వచ్చారు. మిగిలిన 8 మంది ఆచూకీ దాదాపు 3 గంటల వ్యవధి కాలం వస్తున్నా ఎక్కడ వారి ఆచూకీ అయితే మాత్రం లభ్యం కాలేదు. సర్కిల్ కి సంబంధించిన పోలీస్ యంత్రాంగంతో పాటు స్థానికులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఈత కొట్టే అనుభవంలో స్థానికులు కూడా కాస్త ఎక్కువ అనుభవం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి తరుణంలో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరొక చీకటి పడుతున్న నేపథ్యంలో గాలింపు చర్యలు కూడా అంతరాయం అనేది ఏర్పడుతుంది. ఈ 8 సంబంధించి కాకినాడ, మండపేట, శ్రీలంక సంబంధించిన ఈ 8 ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు రోదన కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి 3 జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 3 జిల్లాలో యువకులు, అంటే వీరంతా కూడా చదువుకుంటున్న యువకులు కనిపించకుండా పోవడంతో ఒక రకంగా శోక సమృద్ధితో 3 జిల్లాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఈ 8 మంది ఒకవేళ నీరు ప్రవాహానికి అడ్డు నుంచి ఏదైనా కొట్టుకుని వెళ్ళిపోయారా, లేదా పక్కన ఎక్కడన్నా సేఫ్ గా ఇందులో కొంతమంది ఉన్నారా, ఎవరైనా మునిగిపోయారా, అసలు ఏం జరిగింది అన్నది అయితే మాత్రం తెలియాల్సింది. పోలీసు యంత్రాంగంతో పాటు గజెతగాలు కూడా అక్కడ చేరుకుంటున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనా కానీ ప్రస్తుతం టైం 6 దాటుతున్న తరుణంలో వీరిని నీటిలో దిగేందుకైతే మాత్రం సహాయ చర్యలు చేపట్టేందుకైతే మాత్రం అంతరాయం ఏర్పడుతుంది. మరి తదుపరి ఉదయం ఈ విషయంపై అయితే మాత్రం ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా గోదావరి జిల్లాలను ఈ ప్రమాదాలు, అనుకోకుండా వచ్చే ప్రమాదాలు అయితే మాత్రం కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఉదయమే రాజనగరం, రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొవ్వూరుకు సంబంధించిన 2 కుటుంబాలకు సంబంధించి 4 మృత్యువాత పడిన ఘటనే ఒక విచారకరణమని జిల్లావాసులు అనుకుంటున్న తరుణంలో మరలా కోనసీమకు సంబంధించి ఈ షేర్లంక ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి వచ్చి ఈ ముమ్మిడివరం నియోజకవర్గ గోదావరిలో స్నానం ఆచరించేందుకు సరదాగా వెళ్ళిన యువకులు కనిపించకుండా పోవడం, అందులో 8 మంది కనిపించకుండా పోవడంతో ఒక విషాదకర వాతావరణం అయితే మాత్రం గోదావరి జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు.